హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాన్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు ఒక్కసారైనా ఐబొమ్మ అయితే యూజ్ చేసే ఉంటారు కావచ్చు. అంటే ఐబొమ్మ నుంచి మూవీస్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసి ఉంటారు కావచ్చు. సో అలా డౌన్లోడ్ చేయడం వల్ల మన డేటా అనేది అంతా వాళ్ళ దగ్గర అయితే సేవ్ అయిపోయి ఉంటుంది. అందుకే అలా సేవ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ ఫోన్లో. ఒకవేళ మీరు ఐబొమ్మని యూజ్ చేసినట్టయితే మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి అని అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటే దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది, దీనిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని వస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే సెండ్ ఏ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని అయితే క్లిక్ చేసి ఇది మీకు ఇలా బై డిఫాల్ట్ ఆఫ్లో అయితే ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇలా ఆన్ అయితే చేసుకోండి. దీన్ని ఆన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అయితే మ్యాటర్ ఉంది, మీకు కావాలంటే చదువుకోవచ్చు. ఇది మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. ఇది ఆఫ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది సెక్యూరిటీలో, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో 3 ఆప్షన్స్ వస్తాయి. ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, నో ప్రొటెక్షన్, నాట్ రికమెండెడ్ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఉంటాయి. ఇది మీకు స్టాండర్డ్ ప్రొటెక్షన్లో అయితే ఉంటుంది. దీన్ని స్టాండర్డ్ ప్రొటెక్షన్ నుంచి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చండి. ఇక్కడ కూడా మీకు కావాలంటే ఇవన్నీ కూడా చదువుకోవచ్చు, ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. దీని అయితే స్టాండర్డ్ ప్రొటెక్షన్ నుంచి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చండి. ఈ 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ అయితే రండి గైస్. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ ఈ 3 ఉన్నాయి కదా, లొకేషన్ క్లిక్ చేసి ఇది మీకు ఆన్లో ఉంటుంది, దీన్ని ఇలా ఆఫ్ అయితే చేసేసుకోండి. ఆ తర్వాత కెమెరా ఉంది, ఇది కూడా ఆన్లో ఉంటుంది, దీన్ని కూడా సింపుల్గా ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత మైక్రోఫోన్ అని చెప్పేసి ఇంకోటి కనిపిస్తుంది, దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోండి. ఈ మూడింటిని కూడా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇలా కిందకి అన్నట్టయితే ఇక్కడ బేసిక్స్లో సేఫ్టీ చెక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు అన్ని ఇలా టిక్ మార్కులు ఉందో లేదో అనేది కూడా చూసుకోండి. ఒకవేళ లేకపోతే అక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే వస్తుంది టిక్ మార్కులో లేకపోతే, ఆ ఆప్షన్ ఏదో క్లిక్ చేస్తే మళ్ళీ అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే ఇలా టిక్ మార్కులో ఉంది లేదో అనేది కూడా అయితే చూసుకోండి. ఈ సెట్టింగ్స్ అన్నీ క్రోమ్ బ్రౌజర్లో చేసుకుంటాం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్స్ ఉంటాయి కదా, యాప్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే క్రోమ్ బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా యూజెస్ అని వస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోరేజ్ అని చెప్పేసి వస్తుంది, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ స్పేస్ అని వస్తుంది, దాని కాకుండా క్లియర్ క్యాచ్ అని వచ్చింది కదా, దీని అయితే క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్లియర్ అయిపోద్ది మొత్తం అంతా. ఇలా మనం దీన్ని క్లియర్ చేసేసుకుని క్రోమ్ బ్రౌజర్లో నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఫోన్ అనేది అయితే సేఫ్గా ఉన్నట్టే. సో చూసారు అది గైస్, ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓన్లీ మొబైల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్కి సంబంధించిన వీడియోసే మన ఛానల్లో వస్తూ ఉంటాయి, అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.